హాయ్ ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు. సో ఈరోజు వీడియో ఏంటంటే, స్కూళ్ళన్నీ స్టార్ట్ అయిపోయినాయి. స్కూల్కి వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా, మా అమ్మాయి కూడా 4th క్లాస్కి వచ్చింది. ఏ క్లాస్కి వచ్చావు నువ్వు? 4th క్లాస్కి వచ్చింది. సో ఈ 4th క్లాస్కి వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్కి కూడా ఉండేటువంటి పాయింట్ ఏంటంటే, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే స్కూల్కి సంబంధించినటువంటి యూనిఫామ్స్, ఆ స్కూల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ప్రతి పేరెంట్ కూడా, ఇంట్లో ఉన్న ప్రతి పేరెంట్, ప్రతి మదర్ ఫాదర్ ఆలోచించేటువంటి, జూన్ నెల వచ్చిందంటే ఖచ్చితంగా ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, ప్రతి పేరెంట్స్ బుర్రలో తిరిగే పాయింట్ ఏంటంటే, పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం కొనాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మేము కూడా, మా అమ్మాయి 4th క్లాస్, 3rd క్లాస్ కంప్లీట్ చేసుకొని 4th క్లాస్లోకి ఎంటర్ అయింది. అంతేనా? ఓకే. 4th క్లాస్కి ఎంటర్ అయిన తర్వాత డాడీ బుక్స్ అని రోజు అడగంగా ఇక ఇప్పుడు బుక్స్ అన్నీ కూడా కొన్నాను. సో అవన్నీ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో బుక్స్ అన్నిటికన్నా ముందు ప్రతిరోజు ఒక పెన్సిల్ కావాలి కదా. సో వాటి కోసం ఏ రోజు ఏం పెన్సిల్ వాడుద్దో తెలియదు. సో ప్రతిరోజు మళ్ళీ పెన్సిల్ కొనేటప్పుడు కూడా దాంట్లో కూడా బ్రాండ్ కావాలి. మళ్ళీ మా అమ్మాయికి అప్సరా బ్రాండ్ కావాలి, లేదనుకోండి మళ్ళీ కష్టం. బ్లాక్ బ్యూటీ అంట. మళ్ళీ మా చిన్నప్పుడు అయితే మా డాడీ నటరాజ్ పెన్సిల్ కొనిపెట్టేవాడు. సరే, మనం అలా అనకూడదు. అంటే ప్రతి స్టూడెంట్ యొక్క ఎమోషన్ అనమాట. పెన్సిల్ అనగానే అప్సరాన్ని గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మేమేం దాన్ని ప్రమోట్ చేయట్లేదు, కానీ అయితే ప్రతి స్టూడెంట్ కావాలనుకునేది అప్సరా అని అనుకుంటూ ఉంటారు. సరే, మా చిన్నప్పుడు అయితే పెన్సిల్ కొనిచ్చేవాళ్ళు మా ఫాదరు. ఆ పెన్సిల్ని దాదాపు ఒక వారం రోజులు కనీసం వాడాలి. లేదనుకోండి అప్పుడే అయిపోయిన తర్వాత పెన్సిల్ మొన్న ఎదురు ఇచ్చింది అంటూ ఉంటారు. సో ఆ రోజుల నుంచి ప్రతిరోజు ఒక పెన్సిల్ తీసుకెళ్లే పరిస్థితికి వచ్చింది. సో ఇది ఏ రోజుకి నెలలో ఎన్ని పెన్సిల్ పడతాయో తెలియదు కాబట్టి ఏదో జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ పెన్సిల్ కొన్నాను. అండ్ తర్వాత బాక్స్. సో ఈ బాక్స్ కూడా చూడండి, ఏదో మన ఊర్లు వెళ్ళేటప్పుడు సూట్ కేసులు ఉంటాయి చూడండి, అలా ఉంది. ఇది కూడా చూడండి, ఇందులో అంట చెత్త వేసుకునేదంట, ఇందులోనేమో పెన్సిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికంట. ఇక్కడ కలర్స్ పెడతారు, ఇక్కడ కలర్స్ పెడతారంట. ఇక్కడేమో పెన్సిల్స్, స్కేల్స్, ఎరేజర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెడతారు. ఈ చూడండి ఎంత టెక్నిక్ మారిపోయిందో. మా అప్పుడు ఒక బాక్స్ కొనాలి అని అంటే, ఒక జామెట్రీ బాక్స్ మాత్రం కొనిచ్చేవాళ్ళు. అందులో కంపాస్, అలాగే ప్రొట్రాక్టర్, ఇలాంటి మ్యాథమెటికల్ పాయింట్స్ అన్నీ ఉంటాయి మాత్రం. మిగిలినవన్నీ కూడా ఏంటంటే పెన్ను, పెన్సిల్స్ మాత్రం వాడేవాళ్ళు. సరే, 4th క్లాస్కి ఇన్ని పుస్తకాలా బాబోయ్. 4th క్లాస్కి నువ్వు ఐఏఎస్ చదువుతున్నావా, 4th క్లాస్ చదువుతున్నావమ్మా? ఇన్ని పుస్తకాలు ఇచ్చారు చూడండి 4th క్లాస్కి. అదే ఇన్ని పుస్తకాలు. అన్ని సబ్జెక్ట్స్కి 3 బుక్స్ కావాలా? మేము మా 10th క్లాస్లో ఎన్ని బుక్స్ వాడాము తెలుసా? ఇన్ని బుక్స్ వాడుంటాం మా 10th క్లాస్లో తెలుసా? మీరు 4th క్లాస్కే డబుల్ బుక్స్ మళ్ళీ ఎక్స్ట్రా 1 వైట్ బుక్ కూడా. ఓకే, రైట్. సో దీంతో పాటు మళ్ళీ టెక్స్ట్ బుక్స్. ఇది క్లాస్ నెంబర్ 4, ఓన్లీ సెమిస్టర్. సో ఇవి ఓన్లీ సెమిస్టర్ బుక్స్ అన్నమాట. స్కూల్లో సెమిస్టరా? 2 సెమిస్టర్స్ ఉంటాయి. స్కూల్కి 2 సెమిస్టర్స్ ఉంటాయా? స్కూల్లో కూడా సెమిస్టర్సా? సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్స్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సివిఎస్ ఒక బుక్ లా ఉంది కదా, దాని పేరు రీడీనెస్ బుక్. ఓకే, రీడీనెస్ కాదు, రెడీనెస్ బుక్. అదేంటి రైటింగ్ ఎంత వర్క్ బుక్ ఏంటి?
మీన్స్ నెక్స్ట్ క్లాసెస్కి పిల్లల్ని ప్రిపేర్ చేసే బుక్ అనమాట. ఆల్రెడీ అమ్మాయి అందులో ఒక యాక్టివిటీ కూడా చేసేసింది. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే ఓకే ఓకే సరే అయితే ఇంకో రెడీనెస్ ప్రోగ్రామ్ క్లాస్ నెంబర్ 4. సో ఇవి ఏంటంటే ఒక్క సెమిస్టర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇవి. మళ్ళీ సెమ్ 2 స్టార్ట్ అవ్వగానే ఇంకో సెట్ ఆఫ్ బుక్స్ ఇస్తారట. సరే ఇది విషయం, ఇది బుక్స్కి సంబంధించి. అండ్ దీనికి మళ్ళీ అరైజర్లు ఏంటో మొబైల్ ఫోన్లా ఉన్నాయి. ఇవి అరైజర్లు అంటాం మరి. ఇవి అరైజర్లు ఇవి మొబైల్ ఫోన్స్ లాగా ఉన్నాయి. ఓకే ఇవి వచ్చేసరికి ఏంటంటే బుక్స్కి వేసేటువంటి కవర్స్ అన్నమాట. బుక్స్కి వేసే కవర్లు ఇవి. మా చిన్నప్పుడైతే మా చిన్నప్పుడైతే మేమేమి వేసుకునేవాళ్ళం తెలుసా? ఫస్ట్ విను చెప్పేది. ఫస్ట్ బ్రౌన్ షీట్ వేసేవాళ్ళం. మా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బ్రౌన్ షీట్ వేసేవాళ్ళం. బ్రౌన్ షీట్ వేసి దానికి ఒక స్టిక్కర్ అంటే ఇచ్చేవాళ్ళం. ఓకే మా డాడీ అయితే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక బ్రౌన్ స్టిక్కర్ వేసి పిన్ కొట్టి దానికి ఒక స్టిక్కర్ అంటే ఇచ్చి దాని మీద నేమ్స్ రాసి ఇది ఒక పెద్ద యుద్ధంలా చేసేవాళ్ళు మా టైంలో. ఓకే తర్వాత ఫస్ట్ వేయంగానే ఫస్ట్ 4 రోజుల్లో అవన్నీ చిరిగిపోతాయి, గ్యారంటీ చిరిగిపోతాయి. తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళం, ఇక అప్పుడు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు, క్యాలెండర్ పేపర్లు ఏ ఉంటే అవి అవన్నీ తీసి పుస్తకాలు తీసుకుంటా ఉండేవాళ్ళు. కొత్తగా కనిపించడానికి ఇప్పుడు జిరాక్స్ పేపర్లు తెచ్చిన కవర్ ఉంటుంది కదా, దాని వెనక్కి బండిల్ కలర్ లాగా కనిపించడానికి అదేదో ప్రీమియం కవర్ గా కనిపించేది అన్నమాట అది. సో అవి కూడా వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లనే వేసుకునేవారు ఇంతకు ముందు. క్యాలెండర్ని టర్న్ చేసి వైట్ వచ్చేలాగా కానీ లేదా న్యూస్ పేపర్ కానీ. ఇప్పుడు ఏంటంటే స్కూల్సే ప్రొవైడ్ చేస్తున్నాయి కవర్స్ కూడా స్కూల్ లేబుల్ తో కాబట్టి. ఇన్ దట్ ఇవన్నీ ఫ్రీయేనా? సరే ఓడకుండా ఫ్రీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేర్పు ఇది ఏంటంటే కొంచెం న్యూ యూనిఫామ్ అన్నమాట. 3rd క్లాస్ వరకు ఒక యూనిఫామ్ ఉంది. 4th క్లాస్ నుంచి వచ్చేసరికి ఒక యూనిఫామ్ మార్చారు. అవసరం లేదు, సరిపోతుంది ఇది. సో ఇది కొత్తగా వచ్చినటువంటి యూనిఫామ్ అన్నమాట ఇది. సో ఈ యూనిఫామ్స్ మళ్ళీ వీటికి మళ్ళీ ప్రతి వెన్స్డే టీ షర్ట్ తీసుకోవాలంటే ఆ సాటర్డేకి వైట్, సాటర్డేకి టీ షర్ట్, అదే వీక్ డేస్ అంతా అది వేసుకుంటే ఓన్లీ సాటర్డే టీ షర్ట్ విత్ వైట్. ఇంతకు ముందు వెన్స్డే వచ్చేసరికి వేరే టీ షర్ట్ వేసుకునేవాళ్ళు, అది సాటర్డేకి. ఇప్పుడు వచ్చేసరికేమో అది సాటర్డే షిఫ్ట్ అయింది. అండ్ సాటర్డే వైట్ యూనిఫామ్ మామూలుగా వైట్ ఆ టీ షర్ట్ అంతేగా. సో ఇవి ఫ్రైడే మాత్రం మామూలు ఇవి 2 జతలు. సాటర్డే డ్రెస్ ఒకటి, బ్లాక్ షూ, వైట్ షూ. ఇవి కాకుండా 1 సెకండ్ తెస్తా, తీసుకొని రా. ఇవి కూడా ఓకే తీసుకొని రా. ఆ షూ ఏమేమి కొన్నావు తీసుకొని రా. వైట్ షూ, బ్లాక్ షూ 2 తీసుకొని రా. ఈ జూన్ నెల వచ్చిందంటే స్కూళ్ళన్నీ ఏమో కిటకిట, అందరు పేరెంట్స్ పర్సులు ఏమో విల అంతే. కటకట సరే ప్రాస ఎలా కుదిరింది ఏమనుకోకండి. ఇవి వచ్చేసరికి ఏమో వైట్ అనమాట. 2 జతల సాక్స్లు, వైట్ షూ, తర్వాత బ్లాక్ షూ. ఏదమ్మా ఇది బ్లాక్ షూ. మళ్ళీ ఎన్ని బ్రాండెడ్ కావాలి, మామూలుగా కొంటే కుదరదు. మళ్ళీ బాటాలోనే తీసుకోవాలి, వేరే తీసుకుంటే మళ్ళీ సెట్ అవ్వవు. సరే ఓకే చెప్పట్లేదు నీ గురించి, పక్కన ఉన్నాను. సాక్సెస్ ఏమో సో 2 pairs ఆఫ్ సాక్సెస్, అలాగే 1 pair షూ, బ్లాక్ షూ. సో ఇది స్కూల్కి వెళ్ళాలి, ఒక సంవత్సరం ఒక అకాడమిక్ ఇయర్ నడవాలి అంటే ఒక స్టూడెంట్కి ఇవన్నీ అవసరం, ఇవన్నీ జరగాల్సిందే. ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ఆ అకాడమిక్ ఇయర్లో ఆ స్టూడెంట్కి ఏదో ఒక వెలితిగా కనిపిస్తాం కదా. సో మీరు కూడా పేరెంట్స్గా ఇవన్నీ మీరు చేసుంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి మేము కూడా చేసాము, మీరేమేమి పర్చేస్ చేశారో అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. సీ యూ. అవన్నీ తీసుకోవడం ఒకటైతే ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇంకొకటి ఉంది. ఏంటంటే టెక్స్ట్ బుక్స్కి, నోట్ బుక్స్కి కవరింగ్.
నౌ ద నెక్స్ట్ టాస్క్ ఈస్ చిన్నోడా ఇంకో టాస్క్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ వీళ్ళు టాస్క్ ఇచ్చి సో ఇవన్నమాట ఇది ఇష్యూ. ఈ షూస్ ఇవన్నీ ఇది ఒక అకాడమిక్ ఇయర్కి వెళ్ళాలి అని అంటే ఆ అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్ ఇవన్నీ చేసి తీరాల్సిందే. వీటన్నిటితో పాటు ఇప్పుడు నా ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే వీటన్నిటికీ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ నైట్కి ఈ అట్లన్నీ వేస్తే ఈ కవర్స్ అన్నీ కంప్లీట్ చేస్తే రేపు ఈవిడ గారు బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి 4th క్లాస్ చదువుకొని వచ్చింది అన్నమాట సంవత్సరం అంతా. అదే విషయం. నెక్స్ట్ ఈ స్టేషనరీ కాకుండా ఇంకో స్టేషనరీ కూడా కొన్నారు మా డాడీ. ఇది ఈవిడ స్టేషనరీ అనమాట. ఓకే, నోట్లో వెళ్తా ఉండాలి. నేనేమో కవర్లు వేస్తా ఉంటే పక్కన నుంచి ఇదంతా కూర్చుంటుంది అన్నమాట. అది విషయం. సరే ఓకే. ఎనీవేస్ 4th క్లాస్కి మా అమ్మాయికి మేము తీసుకున్నటువంటి బుక్స్ మేము అరేంజ్ చేసినటువంటి మేము ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ అన్నమాట ఈ అమ్మాయి 4th క్లాస్ కంప్లీట్ చేయడానికి. సో నెక్స్ట్ కవర్లన్నీ ఎలా వేద్దాము, కవర్లు వేద్దాము ఒకసారి వచ్చేసేయండి. అంత నాతో పాటు మీరు కూడా కవర్లు వేసేయండి రండి. దీంతో పాటు మళ్ళీ ఒక వాటర్ బాటిల్ కూడా పర్చేజ్ చేశాను. ఈ వాటర్ బాటిల్ కూడా బార్బీ వాటర్ బాటిల్ అంట. ఈ వాటర్ బాటిల్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఎలా అమ్మా ఇది? ఓహో, ఏమన్నా చిన్నపిల్లవేంటి? ఓకే బార్బీ వాటర్ బాటిల్. అండ్ ఏంటి బాక్స్ రెడీ చేసేవేంటి అప్పుడే? ఓపెన్ చేయి. ఓ, పెట్టేసావా బాక్స్లో ఆల్రెడీ? ఏదో ఆపరేషన్కి వెళ్ళే డాక్టర్ కానీ ఆపరేషన్ కిట్ తీసుకెళ్ళినట్టు నువ్వు 4th క్లాస్ చదవడానికి వెళ్తా ఈ కిట్ అంతా తీసుకెళ్తున్నావు. అది పాత బాక్స్ అని ఇది? ఓకే, అది పాత బాక్స్, ఇది కొత్త బాక్స్. ఇలా ఉండిద్ది మా పాత బాక్స్. ఇది పాత బాక్స్, లాస్ట్ ఇయర్ బాక్స్ అన్నమాట ఇది. ఓకే, ఇదే బాగుంది యాక్చువల్లీ నాకైతే. మరి పైన ఒకటి కింద ఒకటి ఇలా వెనక్కి తిప్పినప్పుడు మళ్ళీ ఇది కూడా ఉంది కదా వెనక్కి కూడా. సో ఇలా కానీ ఇదంతా చూడండి, ఇదంతా నువ్వే అదంతా పాడు చేసావు. కానీ మురికి పట్టిపోయింది. 1 year వాడిన తర్వాత మురికి పట్టకుండా నీట్గా ఉంటుందా ఏంటి? ఏం చేస్తున్నావు డాడీ? అట్లా వస్తామమ్మా. ఓహో, కంటిన్యూ. ఇక్కడ మా డాడీ అట్లా వేస్తుంటే నేను మంచిగా వాటర్ తాగుతా చిల్ అవుతున్నా. నీకు చిల్లు మాకు చిల్లు. ఓహో, ఈహీ.
అయిపోయింది